ఇదంతా తెలిసి కూడా మీరిలా సంబంధం చూసుకోవడం నాకేం నచ్చలేదు. అసలు ఇది పద్ధతిగానే లేదు. వదినా, ఇదంతా నీకు తెలియకుండానే జరుగుతోందా? లేదు లేదు, నాతో చెప్పారు వదినా. అంటే నువ్వు కూడా నాతో చెప్పలేదు? అత్తయ్యకి చెప్పలేదు సరే, కనీసం పెళ్లి చేసుకోబోయేదాన్ని. నాకైనా ఒక మాట చెప్పాలి కదా. ఆగు, మాటలు అనవసరం. చూడండి, ఈ తులసి నా ఇంటి కోడలు, అంటే నా కొడుక్కి కాబోయే భార్య. వీళ్ళు తొందరపడి మిమ్మల్ని పిలిచారు, తప్పుగా అనుకోకండి. దయచేసి మీరు వెళ్ళండి. ఏంటి భాస్కర్ గారు ఇది? సంబంధం కలుపుకుందామని పిలిచి ఇలా అవమానిస్తారా? పొయ్యిలో పిల్లిలాగా ఇంట్లో అల్లుండి పెట్టుకుని మమ్మల్ని రమ్మండం ఎందుకు? చిన్న పొరపాటు జరిగిందని చెప్తున్నాను కదమ్మా. అపార్థం చేసుకోకండి, అర్థం చేసుకుని వెళ్ళండి ప్లీజ్. పదండి. చూస్తున్నావుగా, నీ వల్ల అత్తయ్య మావయ్య ఎంత దూరం వెళ్లారో. ఇందులో వీడి తప్పేముందమ్మా? ప్రేమ లాంటిది, అందుకే ఎంతగానో ప్రేమించిన ఆనందిని మర్చిపోలేకపోతున్నాడు. ఎవరు చెప్పారు? వీడు ఆనందిని మర్చిపోలేడని నేను మీతో చెప్పానా? నేనే చెప్పాను. నువ్వు చెప్తే సరిపోతుందా? అంటే మీరు వీడి మాటలు విని ఇలాంటి నిర్ణయానికి వస్తారా? పెళ్లి చేసుకోవాల్సిన వాడు వీడే చెప్పాక తులసి విషయంలో మేమొక నిర్ణయానికి రాకుండా ఎలా ఉంటాం? దానికి వయసు పెరుగుతోంది కదోదినా. అమ్మా లలిత,